మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రాన్ని గీసి మరి నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగిందంట. అది నిజమేనా? నిజమే సార్. కానీ నరేంద్ర మోడీ గారిని ప్రత్యక్షంగా కలవలేదు, కానీ పరోక్షంగా నా చిత్రము నరేంద్ర మోడీ గారి యొక్క దగ్గరికి చేరడం మాత్రం వాస్తవం సార్. నేను మొదటగా ప్రథమంగా మన యొక్క పూర్వ గవర్నర్ నరసింహన్ గారి యొక్క చిత్రాన్ని చిత్రించి వారికి ఇవ్వాలని అనుకున్నాను. ఆ క్రమంలో గీస్తూ ఉండగా ఆ చిత్రం సరిగ్గా కుదరలేదు. అయితే నేను పనిచేస్తున్న పాఠశాలలో అటెండర్గా ఉన్న ఒక అన్న నేను వేస్తున్న చిత్రాన్ని చూసి, సార్ ఎందుకు సార్ మీరు గీయడం ఆపేసిండ్రు, గీయొచ్చు కదా అని ప్రేరణగా ఒక మాట అన్నాడు. అది నా మనసులో నిక్షిప్తమై, అరే ఒకసారి చిత్రం పోతే ఏమైంది, మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాము అని మళ్ళీ ఒక మామూలు పేపర్ పైన కలర్ పెన్సిల్స్తో చిత్రం చిత్రించి గవర్నర్ గారిని ఇవ్వడం జరిగింది సార్. గవర్నర్ గారు ఆ చిత్రాన్ని చూసి తన యొక్క హావభావాలని గుర్తుపట్టారు. చాలా బాగా వేసావయ్యా, నా యొక్క హావభావాలు దీంట్లో కనిపిస్తున్నాయని మెచ్చుకోవడం జరిగింది. ఇదే క్రమంలో మన పాలమూరు జిల్లాకి జేపీఎన్సి కళాశాలకి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి గారు వచ్చినప్పుడు వారి యొక్క క్యారికేచర్ని కూడా చిత్రించి ఇవ్వడం జరిగింది. అలానే మన పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారి యొక్క చిత్రాన్ని కూడా ఆత్మీయుల యొక్క సహకారంతో ఇవ్వడం జరిగింది. అలానే పాలమూరు జిల్లాకి చెందిన పూర్వ కలెక్టర్ రొనాల్డ్ రోజ్ గారి యొక్క తైలవర్ణాన్ని కూడా ఇవ్వడం జరిగింది సార్.